హలో సార్ ఒక గొర్రె వచ్చింది, గొర్రె కలపండి సార్, కలపండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on. చెప్పండి చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇందాక కాల్ కట్ అయింది, చెప్పండి. నాకు వేరే కాల్ వచ్చి కాల్ కట్ అయిపోయిందండి. చెప్పండి మీ సమస్య ఏంటో. అంటే నేను అనేది ఏంటంటే మీరు చేస్తున్నది సరైన పద్ధతి కాదేమో అనుకుంటున్నానండి. అది ఏం పద్ధతి కాదు అంటే ఇప్పుడు పాస్టర్లు ఇళ్ళ గడుకు వచ్చి హిందువుల్ని మతం మార్చడం పద్ధతిగా ఉందా? ఇప్పుడు మేము మొక్కే మా రాముని కృష్ణుని పట్టుకొని రాయి విగ్రహం అవి పూజ చేస్తే నరకానికి వెళ్తారంటే పద్ధతిగా ఉందా? మా ఆడవాళ్ళు పెట్టుకునే మల్లెపూలను బజారోళ్ళు అని చెప్పి అంటే మాది పద్ధతిగా ఉందా? ఏది పద్ధతిగా ఉంది, ఏది పద్ధతిగా లేదు? అంటే మీ ఇష్టం వచ్చేటి మీరు దేశాన్ని కించపరుస్తూ ఉంటే, మీ ఇష్టం వచ్చేటి మీరు మా సాంప్రదాయాలు మా ఆచారాలను కించపరుస్తూ ఉంటే, మీ ఇష్టం వచ్చేటి మీరు మా పండగలను అవమానిస్తూ ఉంటే మేము ఇది పద్ధతిగా ఉంది. బాబు ఏంట్రా బాబు మీరు చేసేది కరెక్ట్ కాదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే ఇది పద్ధతిగా లేదా? పోనీ మేము ఏం చేయాలి చెప్పండి? మేము ఏం చేస్తే క్రిస్టియన్ అంటున్నారు కదా. అవును, మీరు అందులోంచి ఎందుకు వస్తారంట బయటకి? మీరు యాక్చువల్ గా ఈ ఎక్స్ క్రిస్టియన్ అనేది నా చేత నేను మొత్తము ప్లానింగ్ ఇచ్చింది మా ఎక్స్ క్రిస్టియన్ సార్ ఉన్నారండి. సార్ మీరు మనము ప్లాన్ చేసి ఛానల్ స్థాపించాం కదా సార్ రాజు సార్. ఇప్పుడు మనం ఏదైనా సామరస్యంగా పద్ధతిగా మాట్లాడుకుందాం సార్. ఏదైనా చెప్తానండి ప్రవీణ్ గారు, మన ఇద్దరి మధ్య జరిగింది చెప్తాను సార్. యాక్చువల్ గా నేను ఒకప్పుడు భయంకరమైన అంటే మీరు మాట్లాడుతుండండి, నేను వేరే పని మీద మీరిద్దరు మాట్లాడుకుంటాను. సరే అయ్యా, మీ పేరయ్యా? నా పేరు మాట్లాడారు సార్, చెప్పండి. నా పేరు ఒకప్పుడు జేమ్స్ అయ్యా. నేను యేసుని నమ్ముకొని తాగుడు తిరుగు జోదము ఇవన్నీ మానేశాను. తర్వాత నేను పాస్టర్ అయ్యాను. పాస్టర్ 10 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత బైబిల్ అంతా చదివాను. చదివితే దాంట్లో బైబిలే అసలు మనుషులందరూ కూడా మందు తాగాలి, మన యేసయ్య కూడా మందు తాగాడని బైబిల్లో నేను చదివానయ్యా. ఇదేంటిది బైబిల్ యేసు నమ్ముకొని మందు మానేశాను చాలా మంది చెప్పారు. మరి నేను మందు మానేశాను కదా, మరి యేసు తాగాడని చూస్తే అన్ని చదివితే బైబిల్ యేసు మందు తాగినట్టుంది, నీకు మందు తాగనని తర్వాత అంటాడు. అన్ని వచనాలు చూసి ఆశ్చర్యపోయా. నేను యేసే పెద్ద తాగుబోతని చూశాను బైబిల్లో, నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా నేను? మీరు అర్థం చేసుకోవడం తప్పేమనుకుంటున్నానండి. సరేనండి, అట్లయితే మీ దగ్గర బైబిల్, మీకు అసలు బైబిల్ తెలుసా? ఎప్పుడైనా బైబిల్ చూసారా? బైబిల్ విన్నారు కదా. ఇక్కడ లూకా సువార్త 7:30 మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చును గనక మీరు ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకర్లకు పాపులకు స్నేహితుడు అనుచున్నారు అంటున్నాడు అంటే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే, ఒరే బాబు నేను ఎప్పుడు తాగుతా తింటున్నా అంటున్నారు, మరి మీరు నన్ను తాగుపోతా అంటున్నాడు. సరే, అది బాగానే ఉంది. తర్వాత మన యేసయ్య ఏం ప్రతిజ్ఞ చేశాడు? లూకా సువార్త 22:18 ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? దేవుడి రాజ్యం వచ్చేదాకా ద్రాక్షరసం తాగడంట ఆయన. మరి ఇదేంటండి? ఏంటి సార్, ఇప్పుడు మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్, నేను అర్థం చేసుకుంటాను. మీరు అర్థం చెప్తాను కదండి. మీరు జ్ఞానవంతులే మనుషులుగా ఉన్నారు, నేను పాస్టర్ని అండి, జ్ఞానవంతుని కాదండి, పాస్టర్ని. ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు నాకు తెలియవు, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియవు. ఒకరితో చర్చించుకుని కొన్ని విషయాలు అంటే సార్ నాకు బైబిల్ తెలుసండి, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. కానీ ఎందుకంటే మీకు పెళ్ళైంది, మంచి అనుభవం ఉంది, నాకు పెళ్లి కాలేదు, నాకు అనుభవం లేదు. మరి అలాంటి విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, కానీ బైబిల్ అయితే నాకు బాగా తెలుసండి. ఇప్పుడు మత్తుతో కూడినటువంటి ద్రాక్షరసం ఉంటదండి. మత్తు లేని ఎక్కడుందో బైబిల్లో రెఫరెన్స్ చూపించండి. మత్తు లేని ద్రాక్షరసం ఎక్కడుందో బైబిల్ నుంచి ఒక రెఫరెన్స్ చూపించండి, నేను ఒప్పుకుంటాను మీరు చెప్పింది నిజమని. ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, మనం అర్థం చేసుకోవటం కాదండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం 800 కోట్ల మంది జనాభా ఉన్నారండి. 800 కోట్ల మందికి 800 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. అది మనకి ఇంపార్టెంట్ కదా. వాక్యం చూపించి వాక్యాన్ని వాక్యంతో ఖండించినప్పుడు మాత్రమే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
మీరు ఇది మీ అభిప్రాయాన్ని చెప్పారు ఉండొచ్చు అని. ఉంటే చూపించండి నేను అడుగుతున్నా. నాకు నిజం కావాలి, మీకు నమ్మకం, మీరు నమ్మారు అంతే. కానీ నాకు నిజం ప్రూఫ్ కావాలి కదా ఇక్కడ. అందుకే మీకు చూపించాను కదా లూకా సువార్త 22:18. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుతున్నాను. ఇది స్వయంగా మన యేసయ్య చెప్పిన మాట. ద్రాక్షరసం మంచిది అనుకోండి, మీరు అన్నట్టు సరే మంచి ద్రాక్షరసమే అనుకోండి, తాగనని ఎందుకు ప్రతిజ్ఞ చేస్తాడు? ఇది ఆలోచించండి, కొంచెం బుర్ర ఉంది కదా మీకు కూడా. మరి మీరు చదువుకొని ముద్దులేం కాదుగా. కాదంటలేదండి, కాదంటలేదు. అంటే మీరు మీ వాయిస్ గోపి గారిలా ఉంది సార్. గోపి గారా? ఆయన ఎవరు? ఆయన మామూలుగా వీడియో చేస్తా ఉంటారు. ఏమో నాకు తెలియదండి ఆయన పేరు. అయితే ఇప్పుడు నేను అడిగింది అయితే మీకు అర్థమైంది కదండి ప్రశ్న. ఆయన గురించి కూడా నేను వీడియో చూస్తా ఉంటాను. ప్రార్థన చేయండి సార్, గోపి గారు మారాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి. నిజంగా యేసు కనుకుంటే మారుస్తాడు ఆయన్ని. ఏంటి సార్ ఒక మాట అండి, గోపి గారు మారాలని ఆయన కాదు కానీ దేవుని చిత్తంలో ఎంతమంది వచ్చా మారాలనుందా వాళ్ళే మారుతారు తప్ప అందరూ మారాలని లేదండి. మరి ఎందుకు ఇంకా దేవుని పూజించడం ఎందుకు మనం? అంటే చెప్పడం మంచిదే కదండి, మంచి చెప్పడం ఒక చెడ్డ మార్గానికి ఎవరన్నా. ఇప్పుడు ఏమో బైబుల్లో మంచిది మీరు చెప్పండి సార్, నేను తెలుసుకుంటా. బైబుల్లో మీకు నచ్చిన మంచి ఒకటి చెప్పండి. నాకేం తెలియదు కానీ నేను ఒకనకప్పుడు పేషెంట్ గా ఉన్నాను సార్. పేషెంట్ గా ఉన్నారా? పేషెంట్ గా ఉన్నాను, చాలా దురాత్మలు పట్టి. సార్ సార్ మీరు ఒక్కసారి ఆ సాక్ష్యం చెప్పండి సార్, నేను కూడా వింటాను, నిజంగా తెలుసుకుంటాను నేను కూడా. ఏం జరిగిందంటే ఈ రోజుతో సారా ఏం జరిగింది? మీరు ఒకప్పుడు ఏం పేషెంట్ అండి? ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? నన్ను చాలా దురాత్మలు పట్టియండి, మూతవాయిల దగ్గర తీసుకెళ్ళేవారు నన్ను. సార్ సార్ నాకు ఒక చిన్న అనుమానం సార్. నాకు పెళ్లి కాలేదండి. నాకు ఒక మంచి ఆడదయాన్ని మీరు సెట్ చేశారనుకోండి, మీ రుణం నేను ఉంచుకోండి. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నాకు ఒక ఆడదయాన్ని, మీకు చాలా దురాత్మలు పట్టినాయి కదా, నేను మంచి కరువులో ఉన్నా, పెళ్లి కాలేదు, నాకు ఒక మంచి ఆడదయాన్ని సెట్ చేయండి. నాకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఏ సమాధికి రమ్మంటే ఆ సమాధికి వస్తా. ఒక్క ఆడదయాన్ని పరిచయం చేయండి నాకు. సార్ ఒక మనిషికి దేవుని చిత్తంలో అన్ని ఏర్పాట్లు అయి ఉంటాయి. మరి మీ యేసయ్య మీరు మంచోళ్ళండి, నేను దుర్మార్గుడిని అనుకో, మరి యేసయ్య దురాత్మలు నా మీద పంపించాలి కదా, మీ మీదకి ఎందుకు పంపించాడు? మంచి వ్యక్తులు అయితే మీరు. ఇప్పుడు చిన్నన్నాడు సార్, ఇప్పుడు సమస్య కాదు ఇది, ఛానల్ కింద సమస్య. ఛానల్ సమస్య నేను కాదనలేదండి. ఇప్పుడు మేరీ అనేది వ్యభిచారి అంటానండి, మరి యేసయ్య దురాత్మలు నా మీద పంపించాలిగా. మీరు అనలేదు ఆ మాట, మరి మీ మీదకి ఎందుకు వస్తాయి? మీరు మీ విశ్వాసాన్ని బట్టి ఉంటదండి అది. మీరేం చెడ్డదనుకుంటే చెడ్డదైపోదా? మరి కాదండి, దురాత్మలు నా మీదకి రావాలి కదా, మీ మీదకి ఎందుకు వచ్చినాయి దురాత్మలు? మంచోడి మీదకి మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? నేను మంచోడని బైబిల్ కూడా ఎవరు, మీరు మంచోళ్లే కదండి. మరి సరే మీరు మతాన్ని నమ్ముకోక ముందు కూడా మంచోళ్లే, మీరు మీ మీదకి ఎందుకు వచ్చినాయి దురాత్మలు? నేను చిన్న సార్, ఆ టైంలో నాకేం తెలీదు, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఆ 3rd క్లాస్ చదువుతున్నప్పుడు నన్ను ఏదో వచ్చి తన్నుతున్నట్టు ఉండేది. ఎక్కడ తవిడేది? భయానికి గురయ్యేవాడిని అండి. చిన్నపిల్లలకి దడుపు జ్వరాలు వస్తాయి సహజంగా కదండి అది. అలాగే ఎవరో నేను చిన్నోడు, నాకేం తెలియదు. నేను అదే చెప్తున్నాను సార్, మీరు చిన్నోళ్లే. చిన్న పిల్లలకి దడుపు జ్వరాలు, నిద్రలో ఉలిక్కి పడతారు చాలా సార్లు జరుగుతాయి, చాలా మంది జరుగుతాయి. పిల్లల్లో ఉన్నటువంటి ఉలిక్కి పడతారు, లేస్తారు, ఏడుస్తారు నిద్రలో గొక్కబెట్టి, ఎన్ని సహజం అది. ఎవరో వచ్చి నన్ను సడన్ గా పుట్టినట్టు అయినప్పుడు పారిపోయి. ఏది 3 సంవత్సరాల పిల్ల అప్పుడు తెలిసిందా నీకు ఇవన్నీ? అవునండి, అవును. ఏది 3 సంవత్సరాల అప్పుడు మీకు కొట్టినప్పుడు తెలిసింది? మాటలు వచ్చా అప్పుడు మరి మీకు? ఎందుకు మాట్లాడరావండి? 3 సంవత్సరాల వయసులో ఎవరైనా పిల్లలు నన్ను కొట్టారు తిట్టారని చెప్పి మాట్లాడతారా? 3 సంవత్సరాలు కాదండి, 3వ తరగతి చదువుతున్నాను. 3వ తరగతి. అవును సార్, 3వ తరగతి చదువుతున్నారు. ఆ దయ్యాలు వచ్చేసి 3వ తరగతి పిల్లోని పడతాయా అండి? పట్టాయంటే ఏం చెప్తామండి, పరిస్థితి చెప్తాను నేను. మీరు నమ్మాలి కదా, నేను చెప్పేది నమ్మండి, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను బొత్త వైద్యుల దగ్గరికి అన్ని తిప్పారండి. నేను 7th క్లాస్ వచ్చాను. 7th క్లాస్ వచ్చినప్పుడు నేనేదో పిల్లలతో అల్లగా కొంచెం డాన్సులు అవి వస్తే నన్ను మళ్ళా పట్టాయి. ఆ పట్టినప్పుడు 7 చెప్పే వ్యక్తిని తీసుకొస్తే 7 చెప్పేవాడు చెప్పేసి. ఎవరు పాస్టర్ ప్రార్థన చేశాడా? అటంతా అయిపోయినాయా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని కాదండి అప్పుడు నేను. మరి ఎట్లా పోయినాయండి అయ్యి? చెప్పేది సార్,
భూత వైద్యుల్ని తీసుకొచ్చారు. భూత వైద్యులు ఆవిడ చెప్పేసిందండి. భూత వైద్యులు అంటే ఆవిడ స్త్రీ అన్నమాట, చెప్తుంది ఆవిడ చెప్పేసిందండి. నేను ఒక సాతాను పట్టుకుని డాన్స్ వేయించిందని చెప్పింది. చెప్పినప్పుడు అలా కొంతవరకు బాగుందండి. తర్వాత మరొకరి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే కొంచెం మెడిసిన్స్ కూడా వాడండి, ఏం పర్లేదని చెప్పారండి వాళ్ళు. ఎవరు మెడిసిన్స్ వాడమని చెప్పింది? ఎవరు? వాళ్ళ భూత వైద్యులేనండి. భూత వైద్యులు మెడిసిన్స్ కూడా వాడమన్నారా మిమ్మల్ని? వాడమన్నారండి. అంటే మెడిసిన్స్ ఏమన్నా తెలుసా? ఏంటి బలానికా ఏంటి దేనికనే తెలుసా ఏమన్నా? బలానికేనండి సార్. వీక్ అయిపోతూ ఉంటాం కదా భయాన్ని. ఆ కారణం బట్టి తర్వాత నేను 2 పత్రికలు చదివానండి నరకం గురించి. 2 పత్రికలు బైబిల్లో? బైబిల్ అంటే బైబిల్ కాదండి, పత్రికలు. ఒక స్కూల్లో, నేను క్రిస్టియన్ స్కూల్లో చదివాను. నరకం బైబిల్ ఆయన ఉంది, తర్వాత చనిపోయిన తర్వాత అని ఉంది. 2 చదివారు? 2 చదివినప్పుడు నరకంలో ఇంత భయంకర వేదన ఉంటుంది, దెయ్యాలతో ఎంత బాగా అనుభవిస్తున్నాం. నరకంలో దయ్యాలు ఎందుకుంటాయండి? ఏమండి నరకంలో దయ్యాలు ఎందుకుంటాయండి? నాకు అర్థం కాలేదు. నరకం అంటే ఏంటండి? మనుషులు శిక్ష వేసేది నరకం. నరకం అండి. అదే ఇప్పుడు హిందూ గ్రంథాలు నరకం గురించి చెప్తున్నాయండి. సార్ నేను ఒక మాట చెప్తానండి సార్. బైబుల్ గాని హిందూ గ్రంథాల్లో ఉన్నది ఏంటంటే నరకంలో దయ్యాలు ఉండవండి. నరకంలో బైబిల్ ప్రకారం కూడా మన శరీరం ఇప్పుడు లేవు. నరకం ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు, ప్రాసెస్ లో ఉంది. యేసయ్య అక్కడంతా బుల్డోజర్లతో అదంతా రెడీ చేస్తున్నాడు రెండో రాకడ కోసం. ఆయన అంతా స్థలాన్ని రెడీ బైబిల్ చెప్పింది, నేను చెప్పింది కాదండి, బైబిల్ చెప్పింది. ఆయన రెండో రాకడ వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన అందరినీ పైకి తీసుకెళ్తాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? పోయేటప్పుడు ఏం చెప్పాడు? నేను పైన మీకు స్థలం రెడీ చేస్తాను, స్థలం రెడీ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నాడు. మరి అక్కడ స్థలాన్ని రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అదే పనిలో బిజీగా ఉన్నాడు. సరే సరే, నేను చెప్పింది కాదండి, బైబిల్ చెప్పింది ఇది. ఇప్పుడు హిస్టరీ చెప్తున్నాను సార్. చెప్పండి సార్, చెప్పండి వింటాను. ఇప్పుడు అయ్యేది కాదు, ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇంకోటి చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మీతో మాట్లాడతానండి. ఏంటారా? మీ అనుభవం నాకు చెప్తుంది కానీ నా అనుభవాలు మీకు చెప్తానండి. నాకు అనుభవం ఏం లేదండి. మేరీ అనేది భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుంది కాబట్టి ఆమె పతివ్రత కాదు. ఆమె ఏంటంటే కడుపు చేయించుకొని మొగుడిని మోసం చేసింది. ఏమని మోసం చేసింది? కడుపు చేయించుకొని మొగుడికి చెప్పకుండా ఆమె మోసం చేసింది. నేను గర్భవతిని అయ్యాను, నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకొని వచనాలు చెప్పకుండా వాళ్ళిద్దరు కలిసి మోసం చేశారు. ఇది నేను బైబిల్లోంచి రిఫరెన్స్ చూపిస్తాను మీకు. మరి మొగుడిని మోసం చేసింది పతివ్రత ఎట్లా అయిద్దండి? అసలు పుట్టినోడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఇప్పుడు నేను ఆ హిస్టరీ చెప్తా లేదండి. ఏది ఏమైనా పరిశుద్ధుడో కాదో ఏదేమైనా మొత్తానికి అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని వాడు వ్యభిచారికి పుట్టినా సరే 10 వాళ్ళ అమ్మ 10 మందితో పడుకొని వాడికి అన్నా సరే ఆడు దేవుడు అంటారా మీరు? అంటే మీ స్వార్థం తప్పితే ఇక్కడ నాకు వేరే ఏం కనపడట్లా. చూడలేదు, ఇప్పుడు అన్ని మనం చూడలేదు కదండి సార్. బైబిల్లో రాసింది కదా సారు. నేను అదే సారు, నేను ఒక మాట చెప్తానండి. ప్రపంచంలో ఆడవాళ్ళు ఎవరైనా భర్తతో మాత్రమే గర్భం చేయించుకుంటారు కదా, అవునా? మేరీ ఒక నిమిషం నన్ను చెప్పనండి, ఒక నిమిషం అండి, నన్ను అడిగిన ప్రశ్న అడగనండి. యేసు ఎవరికి పుట్టాడండి? సమాధానాలు చెప్పాలండి మీరు. ఇప్పుడు మీకేదో మంచి జరిగిందని మీరు మతం మారి ఆ వ్యభిచారం పుట్టినోడిని కూడా తీసుకొచ్చి దేవుడు అని మీరు నమ్మితే అది మీ కర్మ, మేము నమ్మం. అది నేను కాదండి. మరి మీరు చెప్పండి కరెక్ట్ గా. యేసు తండ్రి పేరు చెప్పండి. ఎవరు? యేసేపా? యేసు తండ్రి యేసేపా అని చెప్తే ఒప్పుకుంటుందా సంఘం? చెప్పండి. ఇప్పుడు ఆ పరిస్థితికి అంటే వెళ్ళలేదండి సార్. సార్ ఒక నిమిషం సార్, లైన్ లోకి ఎవరు వచ్చారండి? ఎవరిని మీరు మాట్లాడితే లైన్ లోకి వచ్చింది ట్రూ కాలర్ లో పాస్టర్ పీటర్ అని పడింది. ఎవరండి మీరు? అయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. రాజు గారు ఈ పీటర్ పాస్టర్ మీకు ఐడియా ఉందండి? సార్ ఈ పనికి ఎవరో పనికి మాని పాస్టర్లు అందరూ నాకేం తెలుస్తుందండి, చెప్పండి. బాబు చెప్పండి. అదే మీ కాల్ కట్ చేశారు, మళ్ళీ కలిపాను. చెప్పండి సార్, చెప్పండి. అదే మీరు ఏదో చెప్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు మీరు మాట్లాడండి. చెప్పండి. అందరూ పెద్ద పెద్ద సంఘాలు స్థాపించారు. వాళ్ళకి తెలియదు అంటారండి యేసు తాగుతాడని. తర్వాత యేసుప్రభు జన విధానం కరెక్ట్ కాదని చాలా పెద్ద ఉన్నారు కదండి సార్. మనకంటే ఏదో చిన్న
పత్రికలు చదివి నేను ఏదో తెలుసుకున్నాను. అంతవరకే. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి సార్. అవునండి అవునండి. స్టడీ చేసినట్టే వాళ్ళు స్టడీ చేస్తారు. మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్ అండి. మరి ఎందుకు అంత పెద్ద సంఘాలు కట్టి వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారండి? చెప్పమంటారా? సాక్ష్యాలు చెప్తున్నారు వాళ్ళు. కాదు సార్, మీరు అడిగారు నన్ను చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఈ సంఘాలు కట్టడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి బాగా. అందువల్ల ఏసు వ్యభిచారానికి పుట్టినా లేకపోతే తాగుబోతైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫారెన్ నుంచి, తర్వాత మీలాంటి విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాల రూపంలో కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి. మీరు చూడండి, పాస్టర్లు బాగుపడుతున్నారు కానీ ఒక్క విశ్వాసంలో బాగుపడ్డాడు ఎవడన్నా ఉన్నాడా భూప్రపంచంలో? ఇదొక బిజినెస్ మతం అండి, ఇదొక బిజినెస్. అది క్రైస్తవం అనేది ఒక బిజినెస్. ఏసైనా ఒక బిజినెస్ వస్తువు. ఆయన నమ్ముకోవడం ద్వారా వీళ్ళందరూ కోట్లు సంపాదిస్తున్నారు. సరేండి, మీరు అన్నది కూడా కరెక్టే. కానీ యేసుప్రభు బైబిల్లో ఒక మాట అన్నారండి, మీ వల్ల నా నామానికి అవమానం వస్తుందని. నిజమండి, మీరు చూస్తుంది కొంతమంది వ్యాపార పద్ధతులను చేస్తున్నారు. వాళ్ళని మనం చూడటం కాదండి సార్. మనిషి ఇప్పుడు కల్వరి సతీష్ గారు ఉన్నారు సార్. సార్ గురువు గారు, మనం ప్రశాంతంగా మీరు చక్కగా మాట్లాడుతున్నారు. నేను కూడా మనం ఏం తిట్టుకోకుండా మర్యాదగా మాట్లాడుకున్నాం అండి. ఇప్పుడు కల్వరి సతీష్ గారు ఉన్నాడు, వాడు పెట్టుకునే కళ్ళజోడు, వాడు వేసుకునే కోటు 5 లక్షల రూపాయలు. తెలుసా మీకు? తప్పులండి, అన్ని వద్దులండి. ఇప్పుడు తర్వాత తండ్రి సన్నది శాలిం రాజు గారు ఉన్నాడు, వాడికి చర్చికి వచ్చి అందరికీ కడుపులు చేస్తాడు వాడు ఒకడు. పిడి సుందర్రావు గారు ఒకడు, హోసన్న మినిస్ట్రీస్, వీళ్ళందరూ దగులుబాజీ నా కొడుకులు. కిరణ్ పాల్, వీళ్ళందరూ దగులుబాజీ గారు. వీళ్ళందరూ కూడా మీరు మొన్న చూశారు కదా పాలకొల్లులో ఎలా తన్నుకున్నారు. అమ్మతేజ గాడని ఆ పాలకొల్లులో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ తన్నుకున్నారా లేదా? మరి దేనికోసం వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అమ్మతేజ చెప్పేది కూడా దేవుడు వాక్యమే, వీళ్ళు ఉండేది కూడా యేసు వాక్యమే. మరి ఆయన వచ్చి చెబుతుంటే వీళ్ళకి నొప్పి నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు మరి వ్యతిరేకించాలి వాళ్ళని? ఆయన చెప్పేది యేసు గురించే కదా. అవునండి, అంటే ఒకరి మాట ఒకరు. ఎందుకంటే ఇప్పుడు అమ్మతేజ వచ్చాడు అనుకోండి, ఆయన దగ్గరికి వీళ్ళు పెంచుకుంటున్న గొర్రెలు ఉన్నాయి చూసారా, ఆ గొర్రెలన్నీ వెళ్తాయి అనమాట. వెళ్ళి ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి, ఆయనకి ఒక దశమ భాగాలు లేకపోతే వచ్చినందుకు కానుకలు సమర్పించుకుంటాయి. ఆ కానుకలన్నీ ఎంత అవుతాయి? దాదాపుగా 5-6 లక్షలు అవుతాయి. ఆ 5-6 లక్షలు ఇక్కడ ఉన్న పాస్టర్లకి ఒక్క పైసా కూడా ఇట్లా ఎవడు అమ్మతేజ గాడు. ఆడ 5-6 లక్షలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు వారానికి ఒకసారి వచ్చి. అది వాళ్ళ భయం. అవునండి, అలాగే చేస్తున్నారండి. ఎందుకంటే అందుకనే గురుగారు నేను అనేది ఏంటంటే, ఈ క్రైస్తవం అనేది ఒక వ్యాపారం, ఒక మాఫియా అన్నమాట. అది మీలాంటి అమాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ దాంట్లో పావులై సమిధులై కాలిపోతుంటారు. పాస్టర్లు అనేవాళ్ళు హ్యాపీ మీ దగ్గర నుంచి దోచుకొని హాయిగా కోటాను కోట్లు సంపాదించుకుంటారు. ఆస్తులు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, వాహనాలు. వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకుంటారు, మీ పిల్లలేమో అడుక్కు తింటూ ఉంటారు. విశ్వాసుల పిల్లలేమో అడుక్కు తింటూ ఉండి మీరు కష్టపడి కూలి పని, నాలి పని చేస్తే 1000 రూపాయలు సంపాదిస్తే అవి తీసుకెళ్ళి 100 రూపాయలు వాడికి ఇస్తున్నారు. అడుక్కునే వాళ్ళు, వ్యభిచారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు దశమ భాగాలు తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ బతుకులు కాండ్రించి యాక్రి చూడడం ఉయ్యాలా లేదు వీళ్ళ మొహం మీద. రైటేలండి సార్. ఇంకో విషయం చెప్తాను. చెప్పండి సార్. జనాంగం అంతా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఉన్నారని కాదంటాక లేదు. ఇప్పుడు నేను సాధు సుందర్సింగ్ గారైనా ఒక ఆయన పంజాబ్ వ్యక్తి, ఆయన బుక్స్ సాధు సుందర్ సింగ్ తెలుసు. ఆడో పెద్ద దగులుబాజీ గాడు. ఆడు తెలుసా నీకు? వాడు పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో సైనికుడిగా చేరి వాడిని పారిపోయి వచ్చాడు అనమాట. ఆడు తెలుసా నీకు? తెచ్చి ఇక్కడ వచ్చి మొత్తం మార్చుకున్నాడు దగులుబాజీ ముండా కొడుకాడు. మీకు తెలియదు కదండి ఇవన్నీ విషయాలు. అవునండి. ఇదంతా ఈ బ్యాచే. ఈ ఏసన్న బ్రదర్ ఏసన్న, తర్వాత పిడి సుందర్రావు, తర్వాత వీడెవడో పిల్లేసుకున్నావా అంటే చూడండి ఆడు, వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం పెంట తింటారు. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశారు తెలుసా వీళ్ళు? పొరపాటున కూడా మీ ఆడవాళ్ళని, మీ ఆడపిల్లల్ని చర్చిలకు పంపించమాకండి అయ్యా, మీకు దండం పెడుతున్నా. అందరూ అలాగ ఉంటారంటారు సార్. అందరూ అంతే ఉంటారు. 99.9% పాస్టర్లు అలాగే ఉంటారు. ఎవడో ఒక్కడో అరో 1000 మందిలో ఒక్కడో అరో అట్లా మంచి వాళ్ళు ఉంటారు.
అర్థమైందా సార్? ఈ బైబిల్ అనేది ఒక భూత పుస్తకం. ఇది మన దేశానికి సంబంధం లేదు. ఈ పుస్తకంతో ఆ యేసుతోటి మనకి సంబంధం లేదు సార్. మీ తాతలు ముత్తాతలు, మన తాతలు ముత్తాతలు ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఈ తురకనా కొడుకులకి వ్యతిరేకంగా బతకడానికి పన్ను కట్టారు సార్ వాళ్ళు. మీకు తెలుసా? ఔరంగజేబు, అక్బరు, హుమయూన్ ఉన్న కాలంలో మన తాత ముత్తాతలు హిందువుగా బతకడానికి పన్ను కట్టారు. అలా పన్ను కట్టి మనం ఇప్పటికీ హిందువులుగా చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు పన్నులు కట్టి జీవించడానికి అనమాట. అంటే వాళ్ళ ముస్లింస్ రాజ్యంలో హిందువుగా బతకాలంటే వాళ్ళకి పన్ను కట్టాలి. అప్పుడే నిన్ను బతకనిస్తారు, లేదా నిన్ను చంపేస్తారు, లేదా నువ్వు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలి. మన తాత ముత్తాతలు వాళ్ళు హిందువులుగా బతికారు. నువ్వు దౌర్భాగ్యుడివి. వాళ్ళు పన్నులు కట్టి హిందుత్వాన్ని బతికిస్తే నువ్వు మతం మారుతావా? సిగ్గు లేదా? నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? వాళ్ళు అడగరా మన తాత ముత్తాతలు మనల్ని? అవునా కాదా? అవునండి, అవునండి. వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళ ఆస్తులు అన్ని, గుడికి వెళ్ళాలంటే పన్ను కట్టారు, హిందువుగా జీవించాలంటే పన్ను కట్టారు, హిందువుగా వస్త్రధారణ చేయాలంటే పన్ను కట్టారు మన తాత ముత్తాతలు. మరి నువ్వు వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు చేసిన బలిదానాలకి పోరాడి ఎంతో కోట్ల మందిని చంపేశారు ఈ తురక నా కొడుకులు, ఈ బ్రిటిష్ నా కొడుకులు. మరి నువ్వు మతం మారిపోతే వచ్చేవాడు సొల్లు నా కొడుకు వచ్చి యేసుమని దేవుడు అంటే నమ్మేసి మతం మారిపోతే నీ అంత పిచ్చోడు ఉన్నాడు ఇంకొకటి రెండోవాడు లేడా చెప్పు? మన తాత ముత్తాతలు చేసిన త్యాగాలు అవన్నీ ఇంకా గంగలో పోసినట్లే కదా. అవునా కదా? ఒకసారి మీరు కాదు, నేను ఏదో క్రైస్తవానికి వ్యతిరేకంగా అంటున్నాను కాదండి, మనం ఆలోచించుకోవాలి కదా. జరిగిన విషయం చెప్తున్నారు మీరు. మన తాత తరిమి కొట్టాలండి, ఈ దేశం నుంచి క్రైస్తవ మతాన్ని తరిమి కొట్టాలండి పూర్తిగా. అసలు ఈ దేశంలో వాడు ఎవడన్నాడు 3 మేకులు కూడా పీకుల కుక్క చోత వచ్చినాడు నేనెందుకు దేవుడు నమ్మాలి? ఈ దేశం ఎందుకు దేవుడు నమ్మాలి? అసలు వాడు ఇజ్రాయెల్లోనే వాడికి గతి లేదు, వాడిని మనం ఎందుకు నమ్మాలి సార్? అసలు సార్ అవునండి, అసలు వాడిని ప్రచారం చేసి వీళ్ళని ఏమనాలి చెప్పండి? అలాంటి లోఫర్ గానే ప్రచారం చేయడానికి వీళ్ళెవరు? బ్రదర్ మీ పేరేంటి నాకు తెలియదు కానండి క్రైస్తవులు గారు, మేమేదో అంటున్నామని కాదండి. మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఒక రోజు పండుకొని గుండె మీద చేసుకుని ఆలోచించండి. మన తాత ముత్తాత, మీదే ఊరు సార్? మీదే ఊరు చెప్పండి? తెలంగాణ ఆంధ్రానా? రాజమండ్రి ఏరియాలో ఏంటి కరువులు వచ్చినప్పుడు కాటన్ ధర ఉన్నాడు చూసారా? కాటన్ ధర ఉన్న టైంలో కోట్ల మంది చచ్చిపోయారు. అర్థమైందండి? ఎందుకు? పన్నులు కట్టలేక, ఆకలితోటి వరదలు వచ్చి మొత్తం ముంచేసి చచ్చిపోయారు ఈ బ్రిటిష్ వాళ్ళకి పన్నులు కట్టలేక. అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి పన్నులు కట్టాలంటే ఏం చేయాలని ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే ఆ కాటన్ అనే వాడిని పంపించి, అరే బాబు నువ్వు వెళ్ళి సర్వే చేయరా అంటే ఆయన గుర్రం వేసుకొని మొత్తం సర్వే చేశాడు. ఆయనకి డబ్బులు ఇచ్చారు. ఎవడన్నా బతుకున్నాడేమో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎవరయ్యా బ్రిటిష్ వాళ్ళు మనకి మెయిల్ చేసి రైల్వే ట్రాక్లు వేసారు కదయ్యా. బొంగేం కాదండి, ఎవడు చెప్పాడండి? వాడు బ్రిటిష్ వాడు అంటే వాళ్ళ తల్లికి కూడా కడుపు చేసేవాడిని బ్రిటిష్ వాడు అంటారు, తెలుసా మీకు? రైల్వే ట్రాక్లు వేసారు కదయ్యా. రైల్వే ట్రాక్లు ఎందుకు వేస్తారు? వాళ్ళు ఇక్కడ ఉన్న దోచుకున్న సొమ్ములన్నీ వాళ్ళ ఊరికి తీసుకుపోవడానికి రైల్వే ట్రాక్లు. ఇక్కడ నుంచి మచిలీపట్నానికి, ఇక్కడ నుంచి చీరాలకి, ఇక్కడ నుంచి బందర్కి, బందర్ అంటే మచిలీపట్నం, ఇక్కడ నుంచి నెల్లూరుకి, ఎందుకు? ఎక్కడ సముద్రం ఉందో అక్కడ వరకే వేశారు, మిగతా రాష్ట్రం అంతా ఎందుకు వేయలేదు? మరి దేవుడు దోచుకున్న సొమ్ముని ఓడర్ రేవులకి చేర్చి ఆ ఓడల్లోంచి ఇంగ్లాండ్ తీసుకుపోవడానికి వేసుకున్నాడు వాడు. మన మీద ప్రేమతో కాదు వేసుకుంది. వాళ్ళంతా దొంగలు, సముద్రపు దొంగలు, వాళ్ళంతా పెద్ద దొంగలు వాళ్ళందరూ. ఇప్పటికి కూడా మనం ఇండియాలోంచి దోచుకున్న సొమ్ముని అక్కడ బ్రిటిష్ మ్యూజియం అని పెట్టి ఆ మ్యూజియంలో మనం వెళ్ళి చూడటానికి కూడా మన దగ్గర కూడా టికెట్ డబ్బులు తీసుకున్నాడు. ఇంకా మన మీద పట్టి బతుకుతున్నాడు నా కొడుకులు, బ్రిటిష్ నా కొడుకులు, క్రైస్తవులు. అర్థమవుతుందయా బాబు క్రైస్తవుడా? సార్ మీరెవరో నాకు తెలియదు కానీ ఈయన మతం ఎందుకు మారాడంటే 3 ఏళ్ళప్పుడు దయ్యాలు పట్టినీట, యేసు ప్రభు నామాన దయ్యాలు వదిలినీట. అందుకని అప్పటి నుంచి నా యేసు ప్రభు నమ్మటం మొదలు పెట్టాడండి. చూడండి దెయ్యాలని సార్, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు దెయ్యాలు మీరు ఏ చర్చికి వెళ్తారు? మీ పాస్టర్ భార్యకి పట్టిందా అండి దెయ్యం? వాళ్ళ పిల్లలకి పట్టినాయా? విశ్వాసులకే పడతాయి, పాస్టర్లకి ఎందుకు పట్టవండి దెయ్యాలు? అయ్యా నాది ఒక చిన్న సందేహం వచ్చి అడిగాను. అయ్యా నాకు పెళ్లి కాలేదు, ఒక ఆడదయ్యా నాకు పరిచయం చేయండి అయ్యా, మంచి కరువులో ఉన్నా అని చెప్పి మన అయ్యగారిని అడిగా. ఆయన ఏమన్నా ఏం మాట్లాడలేదు. మరి మీరన్నా కొంచెం రికమెండేషన్ చేసి ఒక ఆడదయ్యా నాకు ఏదైనా పరిచయం చేయండి, మంచి కరువులో ఉన్నా, పెళ్లి కాలేదు.
దెయ్యాలు లేవు, ఏం లేవండి. జనాలని ఊరక అట్లాగా మూఢనమ్మకాల వైపు మళ్ళించి ఆ దెయ్యం పేరుతో వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజటం చేసుకునేటువంటి ఒక ట్రిక్ ఇది అంతే. డబ్బులు గుంజటానికి, డబ్బులు లాగటానికి, వాళ్ళని బెదిరించి అదే విశ్వాసంలో ఉంచడానికి వీళ్ళు చేసేటువంటి కపట పన్నాగం అన్నమాట ఇదంతా. అంతేగాని దెయ్యాలు లేవు, పాడు లేవు. ఎలా కుదురుతాను సార్, నేను స్వయంగా చూశాను. ఏం చూసారు సార్ మీరు? దెయ్యాలనే చూసానండి సార్. ఎలా ఉంటాయండి, ఎలా ఉంటాయి దెయ్యాలు? కాదు సార్, నాకు తెలియక మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడండి, వాయిస్ రావట్లా. బాగుంటాయని చెప్పలేం ఉన్నాయి, రకరకాల రూపాలు మారుతాయండి. ఓకే ఓకే. ఇంకా సార్? స్త్రీలా కనపడవచ్చు, కొన్నిసార్లు పురుషులా కనపడవచ్చు, కొన్నిసార్లు చిన్నగా, కొన్నిసార్లు పెద్దగా, రకరకాల. అంటే పని ఏంటంటే భయపెట్టడమే, మనుషులు భయపెట్టడమేనండి ఆ పని. ఓకే. మీకు ఏ వయసులో కనిపించాయి సార్? మీకు ఏ వయసులో అండి? 3 ఏళ్ళు అప్పుడు అండి. అదండి, నేను 7th క్లాస్ వచ్చాను అంటున్నాను కదండి. 3వ తరగతి నుంచి 7th క్లాస్ మధ్యలో నన్ను ఇబ్బంది పెట్టి. మరి ఇప్పుడు కనిపించట్లేదా సార్? ఇప్పుడు కనిపించడం లేదంటే నేను ఆ పత్రిక చదివిన తర్వాత సడన్ గా మీటింగ్ తీసుకెళ్ళారండి నన్ను. నా మీటింగ్ అంటే క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నానండి. ఆ స్కూల్ వాళ్ళు ఒక చర్చితో సంబంధాలు ఉంటాయి, ఆ చర్చి తీసుకెళ్లారండి నన్ను. నా చర్చి తీసుకెళ్ళినప్పుడు 3వ రోజున ఫాస్టింగ్, ఉపవాసం పెడతారండి వాళ్ళు. నువ్వు చిన్నోడు కదా, నువ్వు పిల్లల్లో కూర్చొని తినే అన్నాడండి మా స్కూల్ మేనేజర్ గారు. నేనేమనుకున్నానంటే ఉపవాసం ఉంటే దేవుడు కనపడతాడంట, నేను అందుకని నేను తిన్నాను భోజనం అని చెప్పానండి. మరుసటి రోజు ఆ మీటింగ్ లోను ఒక ఆయన చప్పట్లు కొడుతూ కేకలేస్తున్నాడండి. నా పక్కన అన్నాడు, ఆయన పడిపోయేలాగా అన్నాడు, కొంచెం పట్టుకోండి అన్నాడండి. వాళ్ళందరూ ఆల్రెడీ ప్రీపెయిడ్ యాక్టర్లు ఆయన, వాళ్ళంతా కూడా ముందే డబ్బులు ఇస్తే చేసి యాక్ట్ చేసే వాళ్ళు. అంత పెద్ద స్కిట్ అదంతా మీకు ఆ వయసులో మీకు తెలియదు కాబట్టి మీరు అట్లా దాన్ని అంగీకరించారు. కానీ ఈ వయసు ఇప్పుడు మీరు జబర్దస్త్ చూస్తుంటారా? జబర్దస్త్ నేను పెద్ద ఎక్కువ చూడలేండి సార్, ఈ మధ్య టీవీ పోయిందండి చూడండి. మీకు ఆ వయసులో అండి, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నాకు ఇంచుమించు ఇప్పుడు 67 అండి నాకు. అంటే చూడండి సార్, మీరు 67 అంటే మీరు 7వ తరగతి అంటే మీకు 10, 12, 13 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో మీకేం తెలుస్తుంది సార్ చెప్పండి? ఇదంతా ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు మోసవాళ్ళు కదండి, జనాలు మోసపుచ్చడానికి ఇట్లాంటి స్కిట్లన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎవరు మోసం చేస్తే వాళ్ళే పోతారని నా ఉద్దేశం అండి. పెద్ద పోరండి సార్. మీరు పెద్దవాళ్ళు, మాకంటే 30-40 ఏళ్ళు పెద్దవాళ్ళు సార్. నేను చెప్తున్నా, ఎవరు పోరు సార్. మీరు అనుకుంటారు చూడండి, ఇప్పుడు మనం పోయేటట్టు చెయ్యాలి సార్. భగవంతుడు మనకి బుద్ధి, శరీరంలో శక్తి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడే వచ్చి పోగొడతాడులే, ఆయనే చూసుకుంటాడులే అని కామ్గా కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందండి? మీరు ఏ పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు మీరు? అవునండి అవునండి. ఇప్పుడు మరి పంటకి తెగులు పడతాయి సార్, పురుగులు పడతాయి, తెగులు పడతాయి. ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అనుకోండి, దేవుడు ప్రార్థన చేస్తూ తెగులు, పురుగులు పోతాయా సార్? నాకు ఒక ఆయన సాక్షి చెప్పాడు. కాదండి, పోవు కదా, మనం మందు కొడతాం కదా, వాటికి మందు కొడతాం కదా. అలానే ఈ క్రిస్టియన్ అనే పాస్టర్లకి మనం వాక్యం అనే మందు కొట్టాలన్నమాట. బైబిల్లో చూపించి, బైబిల్లో బూతులు, యేసు ఎలా పుట్టాడు, యేసు వ్యభిచారం వలన పుట్టాడు, ఇదిగోండి ఆ నిజాలు చూపిస్తే అప్పుడు ఆ తెగులు ఎగిలిపోయిద్ది అనమాట. అది బైబుల్ అనే వైరస్ సోకితే, బ్యాక్టీరియా సోకితే మందు ఏంటంటే బైబిలే. బైబిల్ వాక్యాలు చూపించాం అనుకోండి, ఆ మందు కొడితే దెబ్బమ్మడిగా వైరస్ మొత్తం, క్రిస్టియన్ అనే వైరస్ మొత్తం చచ్చిపోయింది అనమాట. అప్పుడు ఆయన అలా టచ్ చేస్తే ఏదో పవర్ వచ్చిన తాకినట్టు అయిందండి సార్. అదే సార్ మీ భ్రమ అండి అదంతా కూడా. ఎందుకంటే మీరు ఆ వయసులో, మీకు ఆ చిన్న వయసులో మీకు తెలియదు కదా పాపం. మీరు అట్లా ఫీల్ అయ్యి ఏసే ఉన్నాడు దేవుడు, నిజ దేవుడు అనుకొని అలా భ్రమపడ్డారు. పర్లేదులేండి, ఎందుకంటే మోసపోతారు. భ్రమపడటం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి. కానీ నిజాన్ని తెలుసుకొని మనం, ఓహో అది భ్రమ, అది తప్పు, అది చెడు మార్గం, యేసుకి మన దేశానికి సంబంధం లేదు, యేసు అనేవాడు ఒక వ్యభిచారం వలన పుట్టినవాడు, ఇది మతం మన దేశాన్ని చాలా నాశనం చేసింది, మన దేశంలో ఉన్న సంపదను మొత్తం కొల్లగొట్టేసిందని తెలుసుకొని మనం మారు మనసు పొంది మంచి మార్గంలోకి రావాలి. అర్థమైందండి? నాశనం అయిపోతాయి మీ జీవితాలన్నీ. సరే సార్, సరే సరే. మంచిదండి.